ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి గురించి మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా తన ప్రార్థన ద్వారా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి ఎబ్బేజు. ఆ ఎబ్బేజు యొక్క జీవిత విశేషాలను మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాం. అతని జీవితంలోని అనేక సంగతులు ఈ వర్తమాన కాలంలో విశ్వాసులుగా ఉన్నటువంటి మనకు ఎన్నో ఆత్మీయ పాఠాలను నేర్పుతా ఉంది. మనము చివరి వరకు కూడా శ్రద్ధగా విని ఆ ఆత్మీయ పాఠాలను మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకొని మనము ఆత్మీయ మేలులు పొందుదాం. మన వాక్య ధ్యానానికి సహాయకరంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకొని ధ్యానం చేద్దాం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటిని అని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. దేవుడు మన వాక్య ధ్యానం కొరకై తన ఆత్మ ద్వారా చదవబడిన మాటలను దీవించి మనకు పంచిపెట్టును గాక. ప్రియ స్నేహితులారా, ఎబ్బేజు అనేటువంటి పేరుకు వేదన అని అర్థం. ఈ ఎబ్బేజు యొక్క జీవితాన్ని మనం పరిశుద్ధ లేఖనాల్లో గమనించినప్పుడు కేవలము దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 4వ అధ్యాయంలోని ఈ 9-10 వచనాలలోనే ఎబ్బేజు గురించి వ్రాయబడింది. రెండే వచనాలు, 2 అధ్యాయాలు కాదు, 2 పుస్తకాలు కాదు, కేవలము 2 వచనాలు. కానీ ఈ 2 వచనాల్లోనే ఎబ్బేజు యొక్క జీవితంలోని అనేకమైనటువంటి విశేష గుణగణాలను పరిశుద్ధాత్ముడు మనకు వెల్లడి చేశాడు. అతని జీవితం, అతని ప్రార్థనా జీవితం, ముఖ్యంగా అతని యొక్క ప్రార్థనా జీవితం మనకు ఒక పాఠం. నిజానికి అనేక సార్లు మనం పొరపడుతూ ఉంటాం. ఎబ్బేజు ఈ ప్రార్థనతో ప్రసిద్ధికి ఎక్కాడు అని. పిల్లరా, ఈ ఒక్క ప్రార్థన కాదు, ఇది ఎబ్బేజు కేవలము ఒకానొక దినాన ఒకసారి చేసిన ప్రార్థన కాదు. ఇది మనం నిశ్చితంగా పరిశీలన చేసినట్లయితే ఎబ్బేజు జీవితం అంతా కూడా ప్రార్థన. జాబేజ్ ఈజ్ ఏ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. తన జీవితకాలం అంతా కూడా ఎబ్బేజు గొప్ప ప్రార్థనాపరుడుగా, గొప్ప ప్రార్థనా వీరుడుగా, ప్రార్థనకు జవాబు పొందుకున్నటువంటి వ్యక్తిగా మనము లేఖనాల్లో, ఇక్కడ మనకు పరిశుద్ధాత్ముడు వెల్లడి చేసిన ఈ 2 లేఖనాల్లో నుండే మనము గమనించవచ్చు. ఎబ్బేజు యొక్క జీవితాన్ని మనము 4 విధాలుగా విభజించుకొని మనము ధ్యానం చేయొచ్చు. మొదటిగా ఎబ్బేజు యొక్క పేరు, రెండవదిగా ఎబ్బేజు యొక్క ప్రవర్తన, మూడవదిగా ఎబ్బేజు యొక్క ప్రార్థన, నాలుగవదిగా ఎబ్బేజు యొక్క ఫలం. ఈ 4 అంశాలుగా ఎబ్బేజు యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటగా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల్లోనే, అనగా దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనంలో, ఇక్కడ మొదటిగా ఎబ్బేజు యొక్క పేరును గురించి మనం ధ్యానం చేద్దాం. ఎబ్బేజును కన్న తల్లి అతనికి ఆ పేరు ఎందుకు పెట్టింది?
ఎబ్బేజ్ అనగా వేదన. ఎందుకు ఆ పేరు పెట్టింది? ఇక్కడ ఈ 9వ వచనంలో వివరణ ఇవ్వడం జరిగింది ప్రియులారా. వేదన పడి ఇతని కంటిని అని అతని తల్లి అతనికి ఎబ్బేజు అను పేరు పెట్టిందట. అయితే అసలు ఏ స్త్రీ అయినా కూడా వేదన లేకుండా పిల్లల్ని కనగలదా? అసలు స్త్రీలకు ఈ ప్రసవ వేదన అనేది ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది? ఎవరి వలన వచ్చింది? మనము చరిత్రలోకెళ్ళినట్లయితే ఆదికాండం గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో ఆమె ఆజ్ఞాతిక్రమం అనేటువంటి పాపంలో పడిన తర్వాత దేవుడు ఆ స్త్రీతో ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. చూసారా? హవ్వమ్మ యొక్క అవిధేయత ఆమెకు ప్రసవ వేదనను తీసుకొని వచ్చింది. చెప్పాలంటే ఆమెకు మాత్రమే కాదు, ఆమె సంతానమైనటువంటి ప్రతి స్త్రీకి కూడా ప్రసవ వేదనను తీసుకొని వచ్చింది. అట్లయితే మరి ఎందుకు ఎబ్బేజు యొక్క తల్లి నేను వేదన పడి ఇతన్ని కన్నాను అంటోంది? మనము మన వర్తమాన కాలంలో కూడా చూస్తా ఉంటాం. కొంతమంది స్త్రీలు ప్రసవించేటప్పుడు వారు ఎక్కువగా వేదన పడతా ఉంటారు. అంటే వారికున్నటువంటి శారీరక సమస్యలను బట్టి, వారు గర్భం ధరించిన తర్వాత వారికొచ్చినటువంటి కొన్ని బలహీనతలను బట్టి, వ్యాధులను బట్టి, వారి యొక్క ప్రసవ సమయంలో వారి యొక్క ప్రసవ వేదన హెచ్చుగా ఉంటా ఉంటుంది. ఒకవేళ ఎబ్బేజు యొక్క తల్లి ఎబ్బేజును కనేటప్పుడు కారణం ఏంటో మనకు తెలియదు గానీ మిక్కిలి వేదన పడిందట. ఆ వేదన పడి ఎబ్బేజును కన్నది. నిజానికి ఆ కుమారుణ్ణి కన్న తర్వాత ఆ కన్న తల్లి పరిస్థితి ఎలా ఉంటదో యేసు ప్రభువారు యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతా ఉన్నారు. స్త్రీ ప్రసవించునప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. చూసారా? ఆది తల్లి హవ్వమ్మ యొక్క అవిధేయత ప్రతి స్త్రీకి కూడా వేదనను తీసుకొని వచ్చింది. ప్రసవ వేదనను తీసుకొని వచ్చింది. ప్రభువారు కూడా ఆ సత్యాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నాడు. అయితే చూడండి, ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకొను. చూడండి, ఎంతో వేదన పడి శిశువులను కంటారు. అయితే కన్న తర్వాత ఒక కుమారుడు పుట్టాడనో, ఒక కుమార్తె పుట్టిందనో ఆ సంతోషం చేత అప్పటి వరకు తాను పడినటువంటి ప్రసవ వేదనను ఆ స్త్రీ మర్చిపోద్దట. ఇది ప్రభువారు స్వయంగా చెప్పిన మాట. మరి అలాగైతే ఎబ్బేజు యొక్క తల్లి కూడా ఎబ్బేజును కనే సమయంలో ప్రసవ వేదన పడి ఉండొచ్చు గాక, కానీ ఎబ్బేజును కన్న తర్వాత ఆమె ఆ ప్రసవ వేదనను మర్చిపోవాలి. కుమారుడు పుట్టాడనే సంతోషం ఆ వేదనను మర్చిపోయేటట్టు చేయాలి. కానీ ఎబ్బేజు యొక్క తల్లి ఎంతగా వేదన పడిందంటే, ఎబ్బేజు పుట్టిన తర్వాత కూడా, తనకొక కుమారుడు పుట్టాడని తెలిసిన తర్వాత కూడా మర్చిపోలేనంతగా ఆమె వేదన పడి ఉండొచ్చు. అందుకనే పుట్టినటువంటి కుమారుడికి వేదన అనే పేరు పెట్టింది. అనగా ఎబ్బేజు అనేటువంటి పేరు పెట్టింది. ఎబ్బేజు యొక్క పేరు వెనుకున్నటువంటి సంగతి ఇది ప్రియులారా. ఇక రెండవదిగా ఎబ్బేజు యొక్క ప్రవర్తన. అతని జీవితం ఎలా ఉంది? అతని నడవడి ఎలా ఉంది? అది కూడా ఈ 2 వచనాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 4వ అధ్యాయం 9, 10 వచనాల ద్వారా ఎబ్బేజు యొక్క ప్రవర్తన ఎలా ఉందనేది కూడా
మనం తెలుసుకోవచ్చు ప్రియులారా. 9వ వచనాన్ని మరొకసారి చదువుదాం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. చూడండి, ఎబ్బేజు తన సహోదరుల కంటే, తనకంటే పెద్దవారో తనకంటే చిన్నవారో మరికొంతమంది ఎబ్బేజుకు తోబుట్టువులున్నారు. అతని తల్లి అతని కంటే ముందు కానివ్వండి, అతని తరువాత కానివ్వండి, మరికొంతమంది మగపిల్లలను కన్నది. అయితే వారు ఎంతమంది ఉన్నారో మనకు సంఖ్య వ్రాయబడలేదు గాని, ఎంతమంది ఉన్నా, నలుగురున్నా, ఐదుగురున్నా, ఆరుగురున్నా, వారందరికంటే కూడా తన యొక్క జన్మ సందర్భంలో తల్లికి ఎంతో వేదన కలిగించినటువంటి ఈ ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందాడట, ఘనత పొందాడట. అది ఏ విధంగా అతడు ఘనత పొందాడో మనం లేఖనాల్లో నుండి కొన్ని సంగతులను మనం గమనిద్దాం ప్రియులారా. మొదటిగా చూద్దాం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. ఇక్కడ దేవుడు వేరొక సందర్భంలో ఈ మాట మాట్లాడినప్పటికీ కూడా, ఒక వ్యక్తి ఘనుడు కావాలి అంటే దేవుని దృష్టికి అతడు ప్రియుడుగా ఉన్నప్పుడే అతడు ఘనుడు కాగలడు ప్రియులారా. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో కూడా. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్ముకొని తను నమ్ముకున్నటువంటి దేవునికి, ఆ దేవాది దేవుడైనటువంటి యేసయ్యకు ప్రియుడుగా ఈ లోకంలో జీవిస్తాడో, అప్పుడు దేవుని దృష్టికి అతడు ఘనము పొందినవాడుగా, లోక దృష్టిలో ఘనము పొందినవాడుగా ఉంటాడు అనేది ఇక్కడ వ్రాయబడతా ఉంది. దీన్ని బట్టి మనం ఒక విషయం అర్థం చేసుకోవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఒక మానవుడిగా శరీరధారిగా ఈ లోకంలో జీవించే దినాల్లో తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభు వారి గురించి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం ఇచ్చాడు. ఏంటది అంటే, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నానని. అంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు మానవుడిగా ఈ లోకానికి వచ్చి మానవుడిగా మానవుల మధ్య జీవిస్తున్నప్పటికీ కూడా ఆ పరలోక తండ్రి అయినటువంటి దేవునికి ప్రియమైన వాడుగా జీవించాడు. ఆ దేవునికి ఇష్టడుగా జీవించాడు. ఆ దేవునికి ఇష్టమైన నడక ఈ లోకంలో యేసు ప్రభు వారు నడిచాడు. అదే విధంగా ఇక్కడ భక్తుడైనటువంటి ఎబ్బేజు కూడా దేవునికి ప్రియుడుగా ఉన్నాడు. ఎందుకంటే అతడు ఘనుడయ్యాడు కాబట్టి, తన సహోదరుల కంటే ఘనుడయ్యాడు కాబట్టి, ఆ సహోదరుల కంటే ఇతని నడక, ఇతని ఆత్మీయ జీవితం, ఇతని భక్తి జీవితం దేవునికి ప్రియమైనదిగా ఉన్నది కాబట్టి ఇతడు ఘనుడయ్యాడు. ఇది మొదటి సంగతి. ఇక రెండవది, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. ఇక్కడ ఈ 30వ వచనంలో మనం గమనించినట్లయితే, ఒక దైవజనుడు దేవుడైనటువంటి యెహోవా పంపగా ఆనాటి ప్రధాన యాజకుడైనటువంటి ఏలీ దగ్గరకు వచ్చి అతనితో ఈ విధంగా మాట్లాడుతా ఉన్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరిచెదను, నన్ను తృణీకరించు వారు తృణీకారము పొందుతారు. చూడండి, దేవుడు స్వయంగా మాట్లాడుతా ఉన్నాడు. ఆనాడు ఏలీతో మాత్రమే కాదు, ఆనాడు ఎబ్బేజుతో మాత్రమే కాదు, ఈనాడు మనందరితో కూడా మాట్లాడుతా ఉన్నాడు ఈ లేఖనాల ద్వారా. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానంటున్నాడు. వీళ్ళారా, ఇది ఎంత అద్భుతమైనటువంటి మాట. మనం ఈ లోకంలో ఘనత పొందాలంటే మొదటిగా మనం దేవునిని ఘనపరచాలి. మన యొక్క జీవితం ద్వారా, మన యొక్క నడవడి ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క సమస్తమైనటువంటి ప్రవర్తన ద్వారా మనము దేవునిని ఘనపరచొచ్చు. ప్రజల మధ్య మన సత్ప్రవర్తన ద్వారా ఆ దేవునికి మహిమ తీసుకొని రావచ్చు. ఆ విధంగా గనక మనం దేవుని ఘనపరిస్తే ఆయన మనల్ని ఖచ్చితంగా తప్పకుండా ఘనపరుస్తానని వాగ్దానం ఇస్తా ఉన్నాడు. అలాగైతే ఎబ్బేజు తన సహోదరుల కంటే
ఘనము పొందినవాడుగా ఉన్నాడు. అయితే ఎబ్బేజు దేవునిని ఘనపరిచాడు కాబట్టే దేవుడు కూడా తన సహోదరులందరికంటే ఎబ్బేజును ఘనపరిచాడు అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇక మూడవదిగా సామెతల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. ఘనతకు ముందు వినయముండును. మళ్ళా చదువుతున్నాను. ఘనతకు ముందు వినయముండును. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనత పొందాడు. అంటే దానికి ముందు ఏమున్నట్టు? వినయం ఉన్నది. ఎబ్బేజులో వినయం ఉంది కాబట్టే, అతడు వినయ ప్రవర్తన కలిగిన వాడు కాబట్టే, అతడు దేవుని ఎడల, తోటి మానవుల ఎడల, తన సహోదరుల ఎడల, తల్లిదండ్రుల ఎడల వినయం కలిగి నడుచుకున్నాడు కాబట్టే ఘనత అతడు పొందుకున్నాడు ప్రియులారా. తన సహోదరుల కంటే ఘనము పొందినవాడుగా ఉన్నాడు. సామెతల గ్రంథంలోనే 22వ అధ్యాయం 4వ వచనం కూడా చూద్దాం. చాలా జాగ్రత్తగా వినండి ఈ మాట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. చూడండి, వినయం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, తద్వారా ఐశ్వర్యం, ఘనత, జీవమును దాని వలన కలుగును. చూడండి ప్రియులారా, ఒకదానికొకటి ఏ విధంగా అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయో. ఆయన యొక్క భక్తి జీవితం ఆయన వినయానికి కారణమైంది. ఆయన యొక్క వినయం ఐశ్వర్యానికి, ఘనతకు, జీవానికి అంటే దీర్ఘాయుష్కు కారణమైనట్లు మనం చూస్తున్నాం. మరొక లేఖనం కూడా సామెతల గ్రంథం నుండి మనం చూద్దాం. 21వ అధ్యాయం 21వ వచనం. నీతిని, కృపను అనుసరించువాడు జీవమును, నీతిని, ఘనతను పొందును. చూడండి, నీతిని, కృపను అనుసరించువాడు అనగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నమ్ముకొని రక్షణ పొంది నీతిమంతుడిగా తీర్చబడి, ఆ నీతిని అనగా స్వనీతి కాదు, దేవుడు తనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క దేవుని నీతిని, తను రక్షించబడటానికి కారణమైనటువంటి దేవుని కృపను అనుసరించేటువంటి వాడు ఈ లోకంలో జీవాన్ని అనగా ఆ నిత్య జీవాన్ని, అదే విధంగా దేవుని నీతిని, అంత మాత్రమే కాకుండా ఘనతను పొందుతాడట. ఘనతను పొందుతాడు. పిల్లరా, ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. అంటే ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనం పొందాడు అంటే దాని అర్థం ఏంటంటే అతడు నీతిని, కృపను అనుసరించేటువంటి వాడు. దేవుని నీతిని, దేవుని కృపను అనుసరించేటువంటి వాడు కాబట్టి అతడు ఘనత మాత్రమే కాదు, జీవమును, దేవుని నీతిని పొందుకున్నవాడుగా మనం ఈ లేఖనాల ద్వారా అర్థం చేసుకుంటున్నాం ప్రియులారా. ఎబ్బేజు యొక్క ప్రవర్తన, అతని నడవడి, అతని జీవన విధానం ఈ లేఖనాల ద్వారా మన కళ్ళకు కట్టినట్లు అర్థమవుతా ఉంది. ఇక మూడవదిగా ఎబ్బేజు ప్రార్థన. పిల్లరా, ఎందుకు ఎబ్బేజు తన ప్రార్థన ద్వారా ప్రసిద్ధికి ఎక్కాడో మనము దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చదవడం ద్వారా మనం అర్థం చేసుకుందాం. 10వ వచనం. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొర్రపెట్టి. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టాడంట. అంటే దీని అర్థం ఏంటంటే ఎబ్బేజు అనేటువంటి వ్యక్తి ఆ ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి అనగా యెహోవా దేవుని గూర్చి విన్నవాడు మాత్రమే కాదు, విశ్వసించిన వాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. దానికి సహాయకరంగా లేఖనాన్ని మనం చూద్దాం.
రోమాపత్రిక 10వ అధ్యాయం 13 నుండి కొన్ని అవసరమైన వచనాలు చదువుతున్నాను. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ఇదొక సీక్వెన్స్. వాడు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? చూడండి, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువారెవరో వారు రక్షింపబడుదురు అని అంటూ, ఒక వ్యక్తి ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయాలంటే అతను మొదటగా ఆ ప్రభువుని విశ్వసించి ఉండాలి. అందుకనే ఇక్కడ రాస్తున్నాడు తరువాత, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు అంటే, ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి ప్రార్థన చేశాడు అని అంటే దాని అర్థం ఏంటంటే, అతడు ఇశ్రాయేలీయుల దేవునిని విశ్వసించినటువంటి వాడు. కాబట్టే తాను విశ్వసించినటువంటి తన దేవుడైనటువంటి యెహోవా ప్రార్థన ఆలకించేవాడని, ప్రార్థనకు జవాబిచ్చేవాడని చూడండి. ఎబ్బేజు యొక్క విశ్వాసం ఇక్కడ మనం రోమా 10:12లో గమనించినట్లయితే ఈ వచనం ఖచ్చితంగా ఎబ్బేజుకు వర్తిస్తది అని మనం తెలుసుకోవచ్చు. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువు అయ్యుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆహా, ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. ఎటువంటి భేదం లేకుండా తనకెవరు ప్రార్థన చేసినా కూడా వారందరికీ కూడా కృప చూపటానికి ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కాబట్టి ఆ దేవునిని విశ్వసించినటువంటి, ఆ యెహోవా దేవుని విశ్వసించినటువంటి ఎబ్బేజు ఆ ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టాడు. అంటే మొదటిగా ఈ ఎబ్బేజు విశ్వాసి అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు మనం ఆయన యొక్క ప్రవర్తన గురించి ధ్యానం చేసిన సందర్భంలో కూడా ఈ సంగతులు, అనగా అతని భక్తి జీవితానికి సంబంధించిన సంగతులను మనం తెలుసుకున్నాం. ఈ ప్రార్థన ద్వారా కూడా మరొకసారి అతని యొక్క విశ్వాస జీవితాన్ని, అతని యొక్క భక్తి జీవితాన్ని, అతని యొక్క రక్షణ అనుభవాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇప్పుడు ఒక రక్షించబడినటువంటి ఒక విశ్వాసిగా ఎబ్బేజు యొక్క ప్రార్థనలోని 4 అంశాలను మనము ధ్యానం చేద్దాం ప్రియులారా. మొదటిగా అతడు ఏమని అడుగుతూ ఉన్నాడంటే, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించుము. చూడండి, ఎబ్బేజు యొక్క విశ్వాసం, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించుము అంటే ఆ దేవుడు ఆశీర్వదించే దేవుడు అని ఎబ్బేజు ఎరిగినటువంటి వాడు. ఒక మాట లేఖనాల నుంచి మనం గమనిద్దాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 16వ వచనం, దేశములో తనకు ఆశీర్వాదము కలగవలెనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదించవలెనని కోరుకొనును. ఆశీర్వాదం కలగాలి అని ఆశపడితే ఆశీర్వాదం కొరకు ఎవరిని కోరుకోవాలి, ఎవరికి ప్రార్థన చేయాలి అంటే ఆ నమ్మదగినటువంటి దేవునికి ప్రార్థన చేయాలి. ఆ నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదించాలని కోరుకోవాలి. కాబట్టి బైబిల్ గ్రంథం అంతటిలో కూడా ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుడైనటువంటి యెహోవాకు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి పేరు ఏంటంటే ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆ నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదించాలని ఎబ్బేజు కూడా కోరుకుంటున్నాడు. మరొక లేఖన భాగాన్ని కూడా మనం గమనిద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. చూడండి, యెహోవా దేవుడు ఆశీర్వాదము ఐశ్వర్యం కూడా ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ సత్యం ఎరిగినటువంటి ఎబ్బేజు ఆ నమ్మదగిన దేవుడైనటువంటి యెహోవా తనను ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాడు. ఆదికాండం గ్రంథం 32వ అధ్యాయం 26వ వచనంలో అద్భుతమైనటువంటి మాట మనం గమనించగలం. అది యాకోబు తను ఎవరితోనైతే పెనుగులాడాడో ఆ యబ్బోకు రేవు ఒడ్డున ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని
అడిగినటువంటి ఒక మాట, ఆయనకు చేసుకున్నటువంటి ఒక మనవి ఏంటంటే, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనివ్వను. ఆ రాత్రి ఒంటరిగా మిగిలిపోయినటువంటి యాకోబు ఆ రాత్రంతా కూడా ప్రార్థనలో కన్నీళ్లు విడిచి ఆ దేవుని దూతను బతిమాలుకున్నాడని, ఆ దేవుణ్ణి వేడుకున్నాడని హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం గమనించగలం. యాకోబు కన్నీళ్లు విడిచి ఆ దేవుణ్ణి, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని, ఒక నరునిగా తనకు ప్రత్యక్షమైనటువంటి యేసు ప్రభు వారిని ఆయన బతిమాలుకున్నాడు. ఏమని బతిమాలుకున్నాడు? నీవు నన్ను ఆశీర్వదించు. ఎబ్బేజు కూడా ఆ దేవుణ్ణి బతిమాలుకుంటున్నాడు. దేవా, నీవు నన్ను ఆశీర్వదించు. అతని ప్రార్థనలో ఇది మొదటి మనవి. ఇక రెండవది, అతడు ఏమని ప్రార్థన చేశాడు? అతని రెండవ మనవి ఏమిటి? నా సరిహద్దును విశాలపరచుము. పిల్లరా, సరిహద్దులు విశాలపరచుట. ఇక్కడ మనం ఒక సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసలుగా జీవించినటువంటి ఇశ్రాయేలీలు మోషే అహరోన్ల నాయకత్వంలో దేవుని యొక్క మహాకృపను బట్టి అక్కడ నుండి విమోచింపబడి 40 సంవత్సరాలు మోషే చేత అరణ్యములో నడిపించబడి యెహోషువ నాయకత్వంలో వాగ్దాన దేశంలో ప్రవేశించి వాగ్దాన దేశాన్ని జయించి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకొని వాగ్దాన దేశాన్ని 12 గోత్రాల వారికి పంచుకున్న తర్వాత అందరికీ కూడా వారి వారి జనసంఖ్యను బట్టి వారికి ఆ ప్రాంతం అంతా కూడా ఆ కనాను దేశం పంచిపెట్టబడేది. అయితే ఇక్కడ ఎబ్బేజు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని? నా సరిహద్దులు విశాలపరచుము. ఈ సందర్భంగా యెహోషువ గ్రంథం నుండి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యెహోషువ గ్రంథంలో 18వ అధ్యాయం 9-10 వచనాలు చదువుతున్నాను. ఆ మనుషులు వెళ్లి దేశ సంచారము చేయొచ్చు 7 వంతులుగా గ్రామముల చొప్పున దాని వివరమును పుస్తకములో వ్రాసి షిలోహులోని పాళెములోనున్న యెహోషువ యొద్దకు వచ్చిరి. వారి కొరకు యెహోషువ షిలోహులో యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేసి వారి వారి వంతుల చొప్పున ఇశ్రాయేలీలకు దేశమును పంచిపెట్టాను. చూడండి, దేశమంతా కూడా ఇశ్రాయేలీల 12 గోత్రాలకు పంచిపెట్టబడింది. ఇక పంచిపెట్టిన తరువాత ఎవరి గోత్రానికి ఏ ప్రదేశము స్వాస్థ్యంగా వచ్చిందో ఆ తరువాత వారు కొంతమంది తమ యొక్క శక్తి సామర్థ్యాలను ఆ దేవుని యొక్క సహాయాన్ని ఉపయోగించి ఇప్పుడు ఎబ్బేజులాగా ప్రార్థించి తమ సరిహద్దులు విశాలపరుచుకున్నటువంటి వారు. సరిహద్దులు విశాలపరుచుకోవాలంటే ఆ వ్యక్తి యొక్క సొంత ప్రయత్నంతో అది సాధ్యపడుద్దా? లేదు ప్రియులారా. ఈ సంగతి గ్రహించినటువంటి వాడు తాను జయం పొందాలంటే ఖచ్చితంగా ఆ నమ్మదగిన దేవుడు తనకు సహాయం చేస్తేనే, ఆయన తనకు సామర్థ్యం ఇస్తేనే నేను నా సరిహద్దుని విశాలపరుచుకోగలను అని గుర్తెరిగినటువంటి ఆ ఎబ్బేజు ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవా, నా సరిహద్దులు విశాలపరచు. చూడండి ఎంత విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన. ఇక మూడవ మనవిని మనం గమనిద్దాం. నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయుము. చూడండి, ఎబ్బేజు ఒక ప్రార్థనా వీరుడు మాత్రమే కాదు, ఒక పోరాట వీరుడు, పోరాట యోధుడు కూడా. కాబట్టి తన సరిహద్దులు విశాలపరుచుకోవడానికి, తను పోరాటం చేయడానికి వెళ్తూ ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థన చేశాడు. సరిహద్దులు విశాలపరచమన్నాడు. ఇప్పుడు తను ఒంటరిగా వెళ్ళటం కాదు, తనకు దేవుని హస్తం, ఆయన యొక్క చెయ్యి తనకు తోడుగా ఉండాలని చెప్పి ఆశపడి ఆ ఆశ తీరడం కొరకు ఆ దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయము.
2, 3 సంగతులు లేఖనాల్లో నుండి ఈ విషయంలో మనం గమనించుకుందాం ప్రియులారా. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఉన్నాడు. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును. ఈ మాట జాగ్రత్తగా వినండి. నేను నీకు తోడై ఉందును. దేవుడే అభయం ఇస్తా ఉన్నాడు. నీవు జలములలో బడి దాటునప్పుడు, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నేను నీకు తోడుగా ఉండటం మాత్రమే కాదు, నేను నిన్ను రక్షిస్తాను అంటున్నాడు. 41వ అధ్యాయంలో కూడా 8, 9, 10 వచనాలు గమనిద్దాం. అంత మాత్రమే కాదు, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. చూడండి, నీతి అను నా కుడి చేతితో నిన్ను ఆదుకొందును. ఎబ్బేజు ఏం కోరుకుంటున్నాడు? దేవుని కుడి హస్తము యొక్క తోడును కోరుకుంటున్నాడు. ఎబ్బేజు ఆ దేవుని యొక్క హస్త బలము ఎరిగినవాడు. ఆ హస్తం ఎలాంటిది చూడండి. ఇదే యెషయా గ్రంథంలో 63వ అధ్యాయం 13వ వచనం. మోషే కుడి చేతి వైపున మహిమ గల తన బాహువును పోనిచ్చిన వాడు. చూడండి, ఆనాడు మోషే కుడి చేతి వైపున తన మహిమ గల బాహువును పోనిచ్చాడట ఆ దేవుడు. అయితే దేవుని హస్తం, దేవుని చెయ్యి ఎలాంటిదంటే ఇది మహిమ కలిగినది, ఇది బలము కలిగినది, ఇది తోడుగా ఉండటం మాత్రమే కాదు, శత్రువు మీద విజయం ఇచ్చేటువంటి బాహు అని మనకు లేఖనాల ద్వారా అర్థమవుతోంది. మనకు మాత్రమే కాదు, ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నటువంటి ఎబ్బేజు ఆ దేవుని యొక్క మహిమ గల కుడి చేతిని తనకు తోడుగా ఉంచమని ఆ దేవాతి దేవుడిని వేడుకుంటున్నాడు. ఈ హస్తం గురించి, దేవుని చేతి గురించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో 27 నుండి 30 వచనాల్లో కొన్ని విశేషమైనటువంటి సంగతులను, ఆశ్చర్యకరమైనటువంటి సత్యాలను అక్కడ ప్రభువారు వెల్లడి చేశాడు. అది గమనిద్దాం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. నా చెయ్యి, యేసుప్రభు వారు అంటున్నాడు, నా గొర్రెలు నా చేతిలో ఉన్నాయి, నా చేతిలో నుండి ఎవ్వడు కూడా వాటిని అపహరింపలేడు అంటా ఉన్నాడు. ఆయన మహిమ కలిగినటువంటి చెయ్యి, ఆయన బలము కలిగినటువంటి చేతి నుండి ఆయన గొర్రెలమైనటువంటి మనల్ని, ఆయన భక్తులను ఎవరిని కూడా ఎవడు కూడా అపహరింపలేడు అంటున్నాడు. అంతేకాకుండా వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. చూడండి, నా తండ్రి చేతిలో నుండి అంటాడు మళ్ళా. అంటే యేసయ్య చేతిలో మనం ఉన్నాం, ఆయన నమ్మిన వారు. అదే విధంగా యేసయ్య చెయ్యి ఎవరి చేతిలో ఉంది? అందరికంటే గొప్పవాడు, బలవంతుడైనటువంటి ఆ తండ్రి చేతిలో ఉన్నది అని మనం చూస్తున్నాం. యేసు ప్రభువుని నమ్మిన వారికి, ఆనాడు యెహోవా దేవుని నమ్మిన వారికి ఉన్నటువంటి 2 అంచెల భద్రత. ఈ భద్రత ఎరిగిన వాడు కాబట్టే ఎబ్బేజు ఆ దేవుని యొక్క బలము కలిగిన, మహిమ కలిగిన ఆ కుడి చేతి తోడును ఎబ్బేజు కోరుకుంటున్నాడు పిల్లరా. ఇక 4వదిగా మనం గమనిద్దాం. నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. చూడండి, ఆదికాండం గ్రంథం 48వ అధ్యాయం 15, 16 వచనాలు గమనిద్దాం.
అతడు యోసేపును అతడు అనగా యాకోబు అవసాన దశలో తన దగ్గరకు వచ్చినటువంటి యోసేపును అతని ఇద్దరు కుమారులైన మనష్షే ఎఫ్రాయిములను దీవించి, నా పితరులైన అబ్రాహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెను ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. పిల్లలు ఎంత ఆశ్చర్యకరమైనటువంటి మాట. తరువాత సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత అంటా ఉన్నాడు. ఆ దూత మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. సమస్తమైన కీడుల్లోంచి తప్పించేవాడు మన ప్రభు. ప్రియులారా, ఆ సంగతిని, ఆ సత్యాన్ని యాకోబు గుర్తెరిగాడు. నా సామర్థ్యం, నా శక్తి, నా తెలివితేటలు, నా జ్ఞానము అని అనుకోలేదు యాకోబు. ఆ దేవుని యొక్క బలమైన హస్తం, తనను తప్పించిన హస్తం, ఆ దేవుని యొక్క హస్తం, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క హస్తాన్ని గుర్తెరిగాడు కాబట్టి ఆ దేవుడు, ఆ దూత ఈ పిల్లలను ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాడు. ఈనాడు ఎబ్బేజు కూడా తనకు కీడు రాకుండా ఆ కీడులో నుండి తనను తప్పించమని యాకోబును తప్పించినటువంటి ఆ దేవుణ్ణి వేడుకుంటా ఉన్నాడు. అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా తను శిష్యులకు నేర్పినటువంటి ప్రార్థనలో ఒక అంశం ఏంటంటే ఇదే. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. ఇది ప్రభు నేర్పిన ప్రార్థనలోని ఒక ప్రార్థన అంశం. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. దుష్టుడు అనే చోట నోటు ఒకటని వేసి కింద కీడు నుండి మమ్మును తప్పించుము. ఆ కీడుకు కలగజేసే ఆ దుష్టుడు, ఆ అపవాది, ఆ సాతాను నుండి మమ్మలను, అతను కలగజేసే కీడు నుండి మమ్మలను తప్పించుము అని ప్రభువే ప్రార్థన చేయమని చెప్పారు. కాబట్టి ఎబ్బేజు నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ఆ దేవుణ్ణి వేడుకుంటా ఉన్నాడు. పిల్లలు, మనము మరొక లేఖన భాగాన్ని కూడా గమనిద్దాం. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనాన్ని గమనిద్దాం. అంతియొకయ, ఈకొనియ, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. తిమోతితో మాట్లాడుతూ చెప్తున్న మాటలు. అట్టి హింసలను సహించితిని కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. పిల్లరా, ఎన్ని హింసలు వచ్చినాయి అపోస్తుడైన పౌలుకు తన పరిచర్య జీవితంలో. అయితే ఎన్ని హింసలు వచ్చినప్పటికీ కూడా అట్టి హింసలన్నిటిలో నుండి నా ప్రభు, నేను నమ్మిన నా ప్రభు, నా రక్షకుడైన యేసు ప్రభు నన్ను తప్పించాడని సాక్ష్యమిస్తా ఉన్నాడు. కాబట్టే ఆ తప్పించే ప్రభువుకి ఎబ్బేజు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుకొని ఎబ్బేజు ప్రార్థన చేస్తాడు. ఏ సంగతులైతే ఎబ్బేజు దేవునికి మనవి చేశాడో 4 సంగతులు మనం గమనించాం. 4 ప్రార్థనా మనవులను మనం గమనించాం. మొదటిది, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించుము. రెండవది, నా సరిహద్దును విశాలపరచుము. మూడవది, నీ చెయ్యి నాకు తోడుగా ఉండా దయచేయు. నాలుగవది, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాడు. ప్రియులారా, 3 సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎబ్బేజు పేరు, ఎబ్బేజు ప్రవర్తన, ఎబ్బేజు ప్రార్థన. ఇక 4వదిగా ఎబ్బేజు ఫలము, అనగా ఎబ్బేజు పొందుకున్న ఫలం ఏంటనేది మనం చూద్దాం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా మనం గమనించవచ్చు. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. ఇది ఎబ్బేజు యొక్క ప్రవర్తన ద్వారా దేవుడు ఎబ్బేజుకి ఇచ్చినటువంటి
ఫలం. తనను ఘనపరిచినటువంటి ఎబ్బేజును దేవుడు ఘనపరిచాడు. ఎంతగా అంటే ఎబ్బేజు యొక్క సహోదరులందరికంటే కూడా ఎబ్బేజు ఘనత పొందినవాడుగా ఉన్నాడు. దేవుడే తనను ఘనపరిచిన ఎబ్బేజును ఘనపరిచినట్లుగా లేఖనాలను ఆధారం చేసుకొని మనం చెప్పవచ్చు పిల్లరా. తరువాత తన ప్రార్థన ద్వారా ఎబ్బేజు పొందుకున్న ఫలం ఏంటో మనం చూద్దాం. ఇదే దినవృత్తాంతం మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చివరి భాగాన్ని నేను చదువుతున్నాను. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాను. ఎంత గొప్ప సంగతి అండి. దేవుని ద్వారా ప్రార్థనకు జవాబు అనేటువంటి ఫలాన్ని పొందుకున్నాడు. ఎబ్బేజు అడిగిన ప్రతిదీ దేవుడు ఎబ్బేజుకు దయచేశాడు. ప్రార్థనలో 4 విషయాలను ప్రార్థన మనవులుగా ఎబ్బేజు దేవుడిని అడిగితే ఆ 4 మనవులు కూడా ఎబ్బేజుకు దేవుడు అనుగ్రహించాడు. ఇది ఒక్కరోజు చేసిన ప్రార్థన కాదు, అతని జీవిత కాలపు ప్రార్థన. ఎందుకంటే అతని జీవితంలో ప్రతి ఒక్క అవసరాన్ని బట్టి, ప్రతి ఒక్క అంశాన్ని బట్టి అతడు ప్రార్థిస్తూ దేవుని ద్వారా జవాబులు పొందుకున్నవాడు ఎబ్బేజు. ఎబ్బేజు దేవుని నుండి ఇంతగా జవాబును ఎలా పొందుకోగలిగాడు? లేఖనాల్లో నుండి మనం గమనిద్దాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం నుండి మనం గమనిద్దాం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. చూడండి, ఒక అద్భుతమైనటువంటి మార్గం. దేవుని దగ్గర నుండి మనం అడిగినవి మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలో ఈ వచనం మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. మనతో సూటిగా మాట్లాడుతా ఉంది. మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం, ఆ ప్రార్థనకి జవాబులు రావట్లేదని అనేక సార్లు మనం బాధపడుతుంటాం. అయితే ఎబ్బేజు మనవి చేసిన దాన్ని దేవుడు అతనికి దయచేశాడంటే కారణం ఏంటంటే ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నది. ఎబ్బేజు దేవుని ఆజ్ఞలను గైకొంటూ ఉన్నాడు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తూ ఉన్నాడు అని మనకి ఈ లేఖనం ద్వారా అర్థమవుతా ఉంది. కాబట్టి ఏం చేస్తున్నాడు ఎబ్బేజు? ఆయన ఆజ్ఞలను గైకొంటున్నాడు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తా ఉన్నాడు. చాలా సార్లు మనం ఈ 2 విషయాల్లో కూడా తప్పిపోతా ఉంటాం. ఎబ్బేజు అయితే ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకుంటూ నడుచుకున్నాడు. మనం ఇందాక కూడా ఎబ్బేజు యొక్క ప్రవర్తన మనం ధ్యానం చేశాం. కొన్ని సంగతులు గమనించాం. ఎబ్బేజు యొక్క ప్రవర్తన గురించి కొన్ని సంగతులు గమనించాం. చూడండి, దేవుని ఆజ్ఞలు గైకొనేటువంటి వాడుగా, తన ఇష్టం కాకుండా దేవుని ఇష్టం చొప్పున నడుచుకునేవాడుగా ఎబ్బేజు మనకు కనబడతా ఉన్నాడు ప్రియులారా. దేవునికి ఏది ఇష్టమో అవి మాత్రమే చేశాడు. కాబట్టి దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాడు. మనం కూడా దేవుని దగ్గర నుండి జవాబులు పొందుకోవాలంటే మనం కూడా దేవుని ఆజ్ఞలన్నింటినీ గైకొనాలి. అంత మాత్రమే కాదు, ఆయనకి ఇష్టమైనవి మనం చేసినప్పుడు మనం కూడా ఆయన దగ్గర నుండి జవాబులు అనగా మనం అడిగినవి పొందుకుంటామని చెప్పి ఇక్కడ యోహాను భక్తుడు మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. మరొక సంగతి కూడా ఇదే యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాల నుండి మరొక సంగతిని గమనిద్దాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అనున్నదియే. చూడండి, మనం ఎలా అడగాలి? ఆయన చిత్తానుసారంగా అడగాలి. ఎబ్బేజు ఆయన చిత్తానుసారంగా అడిగాడు కాబట్టే ఎబ్బేజు మనవి చేసిన ప్రతి మనవిని కూడా దేవుడు ఆలకించాడు. ఆలకించడం మాత్రమే కాదు, అంగీకరించాడు. అంగీకరించడం మాత్రమే కాదు, అతడు అడిగిన దాన్ని అతనికి దయచేశాడు. ప్రియులారా, ఎబ్బేజు యొక్క ప్రార్థన ఒక మాదిరి ప్రార్థన. ఎబ్బేజు యొక్క ప్రార్థన మనకి ఎన్నో పాఠాలు నేర్పుతున్నటువంటి ప్రార్థన. అతని ప్రార్థన మాత్రమే కాదు, అతని జీవితం మనకి ఎన్నో పాఠాలు నేర్పుతున్నటువంటి. ఎబ్బేజు యొక్క జన్మ ఆయన తల్లికి ఎంతో
వేదన కలుగజేసింది. అసలు మర్చిపోలేనంత వేదన కలిగింది కాబట్టే ఆ వ్యక్తికి ఎబ్బేజు అని పేరు పెట్టుకుంది. ఆ కుమారుడికి ఎబ్బేజు అని పేరు పెట్టుకుంది. కానీ ఎబ్బేజు యొక్క జీవితం ఆ తల్లిని ఎంతగా సంతోషపరిచిందో, ఆ తల్లిని ఎంతగా ఆనందింపచేసిందో, ఆ తల్లి హృదయాన్ని ఎంతగా తెప్పరిల్ల చేసిందో ఎబ్బేజు యొక్క జీవితం మనకొక ఆత్మీయ పాఠాన్ని నేర్పేదిగా ఉంటుంది పిల్లారా. ఒకవేళ మనము మన వ్యక్తిగత జీవితాల్లో మనం ఒకప్పుడు మన యొక్క అవిశ్వాసాన్ని బట్టి, అవిశ్వాస జీవితాన్ని బట్టి, రక్షణానుభవం లేని జీవితాన్ని బట్టి మన తల్లికి, మన తండ్రికి మనం ఎంత క్షోభ కలుగజేశామో, ఎంత దుఃఖం కలుగజేశామో. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్ముకుని రక్షణ పొందిన తర్వాత ఈ రక్షణానుభవ విశ్వాస జీవితం మనల్ని కన్న తల్లిదండ్రులను కూడా సంతోషపెట్టేదిగా ఉండాలి అంటే ఎబ్బేజులాగా మనం కూడా భయభక్తి కలిగినటువంటి జీవితం, విశ్వాసముతో ఆ ప్రభువుని సేవించేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మనం అనుకుంటాం ఇది ఒక్కసారి ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థన అని. కాదు ప్రియులారా, ఎబ్బేజు జీవితం అంతా. ఎందుకంటే అతడు చేసినటువంటి 4 మనవులే అతని యొక్క జీవితం అంతా కూడా ప్రార్థనా సహితమైనటువంటి జీవితం అని మనకు అర్థమవుతా ఉంది. ఎబ్బేజు యొక్క జీవితం ప్రార్థనతో నిండినటువంటి జీవితం. ఎబ్బేజు యొక్క జీవితం ప్రార్థనలో పోరాడినటువంటి జీవితం. ప్రార్థన ద్వారా ఆ దేవునితో పోరాడినటువంటి జీవితం. ఆ దేవుని దగ్గర జవాబులు పొందుకున్నటువంటి జీవితం. ఇలాంటి జీవితాన్ని కలిగినటువంటి ఎబ్బేజు మనకెన్నో ఆత్మీయ పాఠాలను నేర్పిస్తా ఉన్నాడు. అలాగైతే ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎబ్బేజు యొక్క జీవితాన్ని మీరు కూడా ధ్యానం చేయండి. మీరు విన్నటువంటి మాటలు హృదయంలో భద్రపరుచుకొని ఎబ్బేజులాగా మనం కూడా మన సహోదరుల కంటే, మన సహోదరుల కంటే ఘనం పొందాలంటే ఎబ్బేజు యొక్క జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకుందాం. అదే విధంగా ఎబ్బేజు యొక్క ప్రార్థనను మనం ఆదర్శంగా తీసుకుందాం. మనం కూడా ఆ ప్రభువుని సంతోషపెట్టే జీవితం మాత్రమే కాకుండా మన ఇహలోక తల్లిదండ్రులను, మన తోబుట్టువులను అందరినీ సంతోషపెట్టేటువంటి జీవితం జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తగిన సహాయం దయచేయును గాక. దేవుడు తన మాటలను దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.